ఇవాళ ఉదయం కౌన్సిల్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఇవాళ సంతాప తీర్మానాలు ఉంటాయి. ఎవరెవరు సంతాప తీర్మానాలు ఉంటాయి అంటే అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం ఉంది కదా, ఆయన సంతాప తీర్మానాన్ని పెడతారు. సో ఈ సంతాపం తెలిపిన తర్వాత మోస్ట్లీ సభ వాయిదా పడుతుంది. అలాగే కౌన్సిల్లో కూడా అంతే. కౌన్సిల్ సభ్యులు పూర్వపు ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు మాజీ సభ్యులు డాక్టర్ టి రత్నాకర్ గారి మృతి పట్ల ఈ సభ తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. తెలంగాణ శాసన పరిషత్తు మాజీ సభ్యులు సి.ఎం. రంగారెడ్డి గారి మృతి పట్ల తన ఈ సభ ఈ రెండు తీర్మానాలు పెడతారనమాట. మరి ఈ రెండింటి తర్వాత వాయిదా పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. అయితే వాయిదాకు ముందే మరి కాళేశ్వరం మీద చర్చ నడుస్తుంది కాబట్టి కాళేశ్వరం సంబంధించినటువంటి కాళేశ్వరం మీద ఏర్పాటైనటువంటి జస్టిస్ పిసి ఘోష్ గారి ఆ రిపోర్టుని సభ్యులందరికీ అందజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సభ్యులందరికీ ఆ రిపోర్ట్ ఇచ్చి మేబీ రేపు నడపకుండా మండే నుంచి నడుపుతారేమో అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చూడాలి మరి, అంటే రేపటి నుంచే స్టార్ట్ చేస్తారా, ప్రభుత్వం బుల్డోజ్ చేయాలి ఏదో మమ్మ అనిపించి క్లోజ్ చేయాలంటే మాత్రం రేపటి నుంచే స్టార్ట్ చేసేస్తారు. రేపటి నుంచే స్టార్ట్ చేసి దాదాపు ఒక 5 రోజుల పాటు చర్చ పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేస్తారు. లేదు దాని మీద ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి. కాళేశ్వరం అనేటువంటి టాపిక్ ఇది ఎప్పటి నుంచో దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి నానుకుంటా వస్తూ ఉన్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దీని మీద చర్చ నడిచింది. అధికారం నుంచి వాళ్ళు దిగిపోయి ఒక సంవత్సరం ముందు బాగా విపరీతంగా చర్చ నడిచింది. కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అని 1,00,000 కోట్లు దాంట్లో అదేసిరా అని చెప్పేసి చర్చ నడిచింది. ఇప్పుడు కూడా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా దాని మీద చర్చ నడుస్తూ ఉంది. రకరకాల కమిషన్లు, రకరకాల విచారణలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి కావాలంటే సుదీర్ఘమైనటువంటి చర్చ, కొంత అర్థవంతమైనటువంటి చర్చ సాఫీగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడేటువంటి ప్రతి సభ్యుడికి మైక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభిప్రాయాన్ని చెప్పనివ్వాలి. ఒకరు చెప్తుంటే ఒకరు అడ్డం పడకుండా, డిస్టర్బెన్స్ లేకుండా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా గొట్టు సబ్జెక్ట్. ఇది అర్థం కావాల్సింది. దీన్ని పట్టుకొని ఇటు అధికార పార్టీ రాజకీయం చేస్తూ ఉన్నది, ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా దాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో కాబట్టి ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరు ఏం చెప్తా ఉన్నారు అనేది ప్రజల్లోకి పోవాలంటే, ప్రజలకు అర్థవంతంగా అది అర్థం కావాలంటే ఇక్కడ అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి, సాఫీగా చర్చ జరగాలి. అది ఏదో 2-3 రోజులలో క్లోజ్ చేసేద్దాము, ఏదో మమ అనిపించేసేద్దాము అనేటువంటి ప్రయత్నాలు కాకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు 650 పేజీల రిపోర్టును ఒక్కొక్క సభ్యుడికి 119 మంది సభ్యులకు ఈ 650 పేజీల ఆ రిపోర్టును ఇవ్వాలి. ఈ రిపోర్టు మరి చదువుకోవాలి కదా, 119 మంది ఎమ్మెల్యేలు చదువుకోవాలి కదా, చదువుకొని ఎవరి వర్షన్లో వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. సో కాబట్టి కొంత సమయం ఇవ్వాలి. సండే రోజు హాలిడే ఇచ్చి ఒకరోజు కూడా సరిపోదు వాస్తవానికి. మొన్న ప్రభుత్వము 48 గంటల్లో 60 పేజీల షార్ట్ నోటీస్ని, షార్ట్ రిపోర్ట్ని తయారు చేసింది, కానీ అంత సాధ్యం కాదు. అవన్నీ టెక్నికల్ అంశాలు, అవన్నీ కొంత ఇరిగేషన్ మీద కొంత గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళకే కొంత ఈజీగా అర్థమవుతుంది ఆ రిపోర్ట్ అంతా కూడా. సో అది మరి మొత్తం ఇంగ్లీష్లో ఉండుంటుంది అంతా కూడా. కొంత తెలుగులో తర్జుమా చేసిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే సభ్యులందరికీ స్పష్టంగా అర్థం కావాలంటే తెలుగులో తర్జుమా చేసి తెలుగులో కూడా కాపీ అందిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంగ్లీష్ ట్రూ కాపీ ఇస్తూ ఇంగ్లీష్కు ట్రూ తెలుగు ట్రాన్స్లేట్ చేసి కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 650 పేజీల ఇంగ్లీష్ కట్టను తీసుకొచ్చి మన శాసనసభ్యుల చేతిలో పెడితే అది సగం మందికి అర్థమైతే సగం మందికి అర్థం కాదు. సో మన ముఖ్యమంత్రి గారు కూడా కొంత పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే అది తెలుగులో ఉంటే ఇంకా బెటర్. సో కాబట్టి దీనికి ఒక సమయం ఇవ్వాలి, కొంత 1 లేదా 2 రోజులు సెలవు ఇచ్చేసి ప్రిపేర్ అవ్వడానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ కాళేశ్వరం విషయంలో దాదాపు ఇప్పుడు అందులో అటు ఇటుగా ఒక 12 మంది నాయకులు, ఇప్పుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో సభలో ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి దాని మీద కొంత క్లారిటీ ఉన్నది. వాళ్ళు ఒకసారి ఇట్లా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే అర్థమైపోతుంది. కానీ కాంగ్రెస్ బీజేపీలకు పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ అంతా అర్థం కావాలంటే కొంత టైం పడుతుంది. సో కాబట్టి ఆ టైం ఇవ్వాలి. స్పీకర్ గారు 1-2 రోజులు సమయం ఇచ్చి ఈ రిపోర్ట్ అంతా చదువుకొని రండి నాయన, ఇదంతా చదువుకొని రండి, డిస్కషన్ చేద్దాం దీని మీద అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీలకు ప్రధానంగా సమయం ఇవ్వాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు, కమ్యూనిస్టు ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు, మన ఇంతకుముందు కూడా మాట్లాడారు. ఆయన
మేడిగడ్డ బ్యారేజ్ మీద మాట్లాడి దాన్ని తీసేయాలని చెప్పిండు, ఆ 3 బ్యారేజ్లు తీసేయాలని చెప్పిండు, ఏవేమో మాట్లాడాడు. ఆయనకు కూడా సబ్జెక్ట్ ఏమీ అర్థం కానట్టుంది చూస్తూ ఉంటే. సో కాబట్టి ఈ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి కూడా టైం ఇవ్వాలి, కొంత టైం ఇస్తే వీళ్ళు ఏం మాట్లాడతారో, కాళేశ్వరం పట్ల వీళ్ళ అభిప్రాయం ఏంటి, వీళ్ళకి ఏం అర్థమైంది అసలు ఇన్ని రోజులు దేనికోసం మాట్లాడారు, మైక్ దొరకగానే మాట్లాడారు కదా, అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంది దాని మీద. ఇన్ని రోజులు వీళ్ళు చేసినటువంటి రాజకీయ విమర్శలు, ప్రసంగాలు ఇవన్నిటి మీకు ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది చాలా స్పష్టంగా. సో కాబట్టి కొంత టైం అయినా సరే ఇచ్చేసి మైకులు కట్ చేయకుండా, అందరికీ మైక్ కట్ చేయకుండా ఈ 4 పార్టీలకు, అలాగే ఎంఐఎం కూడా ఉన్నది. సరే ఎంఐఎం దీంట్లో పెద్దగా లేకపోయినా అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సబ్జెక్ట్ కూడా కొంత ఫోకస్ పెడితే ఆయన కూడా దాని మీద అనర్గళంగా మాట్లాడగలడు. సో కాబట్టి ఇటు ఎంఐఎంకి, బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి, సిపిఐకి అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలి. ఇక్కడ టైం పీరియడ్ పెట్టకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు కొంత పూర్తిగా వాళ్ళకి మాట్లాడేటువంటి స్వేచ్ఛను ఇవ్వాలి. మరి ఆ రకంగా ఇస్తారా? ఇంకొకటి ఇవాళ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం, కేసీఆర్ ఈసారి కూడా సభకు రాడు, డుమ్మా కొడుతున్నాడు అని చెప్పేసి. వాళ్ళు సభకు రావడం కోసమే పీపీటీకి పర్మిషన్ అడిగారు. మరి స్పీకర్ గారు పీపీటీకి అనుమతిస్తే తప్పకుండా ఆయన వచ్చి ఇస్తాడు, క్లారిఫికేషన్ ఇస్తాడు. పీపీటీకి అవకాశం ఇస్తే బాగుంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎందుకంటే కాళేశ్వరం అనేది ఇంత ఈజీగా అర్థం కాదు. కొంత నిన్ననే చెప్పిన నేను, కొంత బోర్డు మీద వేసో లేకపోతే బిగ్ స్క్రీన్ మీద చూపించుకుంటా నదేంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ నదిలో ఏది కలుస్తుంది, నీళ్ళు ఏడ అవైలబిలిటీ ఉన్నది, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చాల్సి వచ్చింది, తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకి, ఈ అన్నారం సుందిలో ఎందుకు కట్టాల్సి వచ్చింది, అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్పారు, ఆ రిపోర్ట్లో ఏమున్నది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు, జస్టిస్ పిసి ఘోష్ గారు చెప్తున్నట్టు కేవలము కట్టొద్దని చెప్పిర్రా, అక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని చెప్పారా, లేకపోతే డైరెక్ట్గా మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి తీసుకుపోవడం సాధ్యం కాదని చెప్పారా, ఏం చెప్పారు, జస్టిస్ పిసి ఘోష్ గారికి ఏం అర్థమైంది, ఆ రిపోర్ట్లో ఆయన ఏం పెట్టిండు, అక్కడ వాళ్ళ రిపోర్ట్లో ఏమున్నది, గతంలో మహారాష్ట్ర అభ్యంతరాలు ఏంటివి, ఎందుకు అక్కడ 152 మీటర్ల ఎత్తులో డ్యామ్ కట్టలేకపోయారు, అక్కడ 148 మీటర్ల ఎత్తులో కట్టుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటిది, ఆడ వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంటుంది, ఎన్ని ఎత్తిపోసుకోగలుగుతాము, ఆడ బ్యారేజ్ ఆడ డ్యామ్ కట్టుకొని ఆడ వాటర్ ఎత్తిపోసుకున్న భవిష్యత్తులో పై రాష్ట్రాలు ఎంత నీళ్ళను వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటి మీద చర్చ నడవాలి సమర్థవంతంగా, అర్థవంతంగా. అప్పుడు మాత్రమే వాస్తవాలు తెలుస్తాయి. ఏదో పెట్టినామా అంటే పెట్టినాం, ఏదో మాట్లాడినామా అంటే మాట్లాడినాం, కాళేశ్వరం రిపోర్ట్ మీద అయిపోయింది చర్చ అంటే అయిపోయిందని చెప్పేసి బుల్డోజ్ చేసుకుంటూ పోతే దీనికి అర్థం పర్థమైనటువంటి వ్యవహారం. నిన్న మన డిబేట్లో వి ప్రకాష్ గారు చెప్పినట్టు ఏదో బుల్డోజ్ చేసే సబ్జెక్ట్ లేనప్పుడు బుల్డోజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు, మాట్లాడుతున్న వాళ్ళకి అడ్డం పడుతూ ఉంటారు ఊకే. సో కాబట్టి అలా అడ్డం పడుకుంటూ పోతే సబ్జెక్టు డివేట్ అవుతుంది, అక్కడ గొడవ అవుతుంది, వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొడతారు, వీళ్ళందరూ సస్పెండ్ చేసేసి వాళ్ళని నడిపించుకొని అయిపోయింది, రిపోర్టుకు ఆమోదం తెలిపినాము, ఎందుకంటే వాళ్ళకు మెజారిటీ ఉన్నది కాబట్టి ఆమోదం తెలిపినాము, దీని మీద చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పేసి చేసేటువంటి ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో గనక చర్చ జరిగితే నల్ల ఏది, తెల్ల ఏది, తప్పేంది, ఒప్పేంది, ఏది వాస్తవము, ఏది అవాస్తవము, జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి, అసలు కథ ఏంటి అనేది అర్థమవుతుంది. మరి ఏ రకంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మాత్రం ఇంకా చూడాలి. ఇప్పుడు ఇవాళ ఉండకపోవచ్చు ఈ చర్చ, ఈ చర్చ ఉండకపోవచ్చు, కానీ తప్పకుండా ఎల్లుండి నుంచి, ఒకవేళ రేపు లేదా ఎల్లుండి నుంచి కాళేశ్వరం మీద చర్చ ఉంటుంది. చూస్తున్నటువంటి ప్రజలు కూడా తెలియనటువంటి వాళ్లకు ఈ తెలుసుకోవడానికి ఏ పార్టీ అసలు రంగు ఏంటిది, బీఆర్ఎస్ అసలు రంగు ఏంది, కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ఏంది, బీజేపీ అసలు రంగు ఏంది, ఆ కాళేశ్వరం మీద ఉన్నటువంటి వాళ్ళకి అభిప్రాయం ఏంది, వాళ్ళ అవగాహన ఏంది, కూనంనేని సాంబశివరావు గారి అభిప్రాయం ఏంది, ఆయనకున్నటువంటి అవగాహన ఏంది, ఎంఐఎంకు ఉన్నటువంటి అవగాహన ఏంది, అన్ని పార్టీల స్వరూపము, అన్ని పార్టీల అసలు రూపము రేపు అసెంబ్లీలో తేలబోతా ఉన్నది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరికీ ఏ రకమైనటువంటి అభిప్రాయం దాని మీద, అందులో అందరూ ఊమంటే లేచేసి మాట్లాడి డిస్టర్బెన్స్ చేసేసి సభను గందరగోళానికి గురి చేయకుండా ఒక అర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తే బాగుంటుంది. మరి స్పీకర్ గారు నిర్వహిస్తారా లేరా, ఎందుకంటే స్పీకర్ గారు ఇప్పటికే పీకల దాకా కోపం మీద ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళ మీద. నా మీదనే సుప్రీంకోర్టుకు పోతారా మీరు, సుప్రీంకోర్టు పోతే నా మీదగా ఉండడానికి కొంత ఇంటర్నల్గా కొంత హట్ అయ్యింది బాగా. మరి ఏ రకంగా అలాగ మైక్ ఇస్తాడు, ఎట్లెట్లు ఇస్తాడు, ఇవన్నీ
చూడాలి ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది. కానీ ఏది ఏమైనా ఇది ఫైనల్ కంక్లూజన్కి అయితే వచ్చింది. ఇక ప్రజలు దీని గురించి మాట్లాడుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఈ 5 రోజులు మాత్రమే. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ కానీ దీన్ని పట్టుకొని రాజకీయం చేస్తా అంటే ఇది ఒక డైవర్షన్ లెక్క మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆరోపణలు వేసారు. ఇంకొకటి, ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి ఒకటే ఆరోపణ చేస్తుంది కాళేశ్వరం మీద, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ 1,00,000 కోట్లను చూపించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఈ 1,00,000 కోట్లు ఏడ ఉన్నాయి, అసలు ప్రాజెక్టు నిర్మాణం మొత్తానికైనటువంటి ఖర్చు ఎంత, ఆడ జరిగినటువంటి డ్యామేజ్ ఎంత, 1,00,000 కోట్లు ఏడ ఉన్నాయో చూపించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళ చేతిలోనే ఉన్నారు, ప్రభుత్వమే వాళ్ళది. ఎక్కడెక్కడ ఎంత అవినీతి అయింది, ఏమైంది, మొత్తము డాటా అంతా, నిర్ణయాలంతా అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు. సో కాబట్టి అవి బయటకు తీసుకొచ్చి 1,00,000 కోట్ల అవినీతి ఏడేడ జరిగిందో చూపించాల్సినటువంటి బాధ్యత అది ముఖ్యమంత్రి గారి మీద, అలాగే ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ 1,00,000 కోట్ల మీద కూడా చర్చ నడవాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు అవినీతి అన్నారు కదా, అవినీతి ఎంత జరిగింది అనేది. ఇంకొకటి, అసలు కమిషన్ ఏర్పాటు చేసినటువంటి అంశం వేరు. కమిషను ఏ అంశాల మీద ఏర్పాటు చేసిరు, మొత్తం కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేయలే. చేసింది 2 అంశాలు. ఒకటి, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చిర్రు, దానికి కారణాలు ఏంటిది అనేది ఒకటి. రెండవది, మేడిగడ్డలో ఈ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం ఏంటిది, అదే ఆ 2 పియర్స్ కుంగిపోయినాయి కదా, దానికి కారణం ఏంది, దేనివల్ల కుంగిపోయింది, ఏమన్నా పర్యవేక్షణ లోపమా, అక్కడ ఉన్నటువంటి ఏం జరిగింది అనేది దాని గురించి. అలాగే మూడవది, అన్నారం సుందిల్లా వీటి పరిస్థితి ఏంటిది అనేటువంటి దాని మీద, ఈ 3 మీదని మాత్రమే. ఇందులో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, ఏమైనా పరిపాలనా పరంగా ఏమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా, ఏంది కథ అని తెలవడం కోసము దాన్ని ఏర్పాటు చేశారు. సో కాబట్టి మరి ఏం తెలుస్తారు, ఎట్లా అవుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారబోతూ ఉంది. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తము అసెంబ్లీ వైపు చూస్తూ ఉన్నది, ఏ రకంగా ఉంటుంది, ఏమవుతుంది ఏంటి అనేది. ఈ 1,00,000 కోట్ల అవినీతిని కూడా తేల్చాల్సినటువంటి అంశము ఉన్నది. సో ఇది ఇవాళ సభ లోపల, ఇవాళ కాకపోయినా రేపు జరిగేది. ఇవాళ అయితే సభ్యుల చేతికి రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దాని తర్వాత ఇక మిగతా అంశాలు మనం తర్వాత మాట్లాడదాం.